రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. శివరాంపల్లిలోని బమ్రుద్దీన్ కౌల చెరువును కబ్జా చేసి చెరువును ప్లాట్లుగా మార్చారు. ఆ ప్లేస్ లో ఏకంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. కాగా అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ ను హౌస్ అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక ఈ కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం తెల్లవారుజాము నుంచే అధికారులందరూ కూడా మూకుమ్మడిగా వివిధ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, హైదరాబాద్ చెందినటువంటి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైడ్రా ఈ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని శివరాంపల్లిలోని బమ్రుద్దీన్ కౌల చెరువులకి సంబంధించి గతంలో నుంచి ఆక్రమణకు గురైతా ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా ఇక్కడ ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కొంతమంది ఈ బిల్డర్స్, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా చెరువులని కబ్జా చేసి ఆ చెరువు ప్రాంగణాన్ని అంతా కూడా లేఅవుట్ చేసి అక్కడ ఈ విలువలని కట్టి కన్స్ట్రక్షన్ చేసి విడివిడిగా ఇక్కడ ఈ ఇళ్ళని అమ్ముతా ఉన్నారంటూ కూడా ఆక్రమణకు గురైనటువంటి అనేక ఫిర్యాదులు అందినప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టకపోవడం, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పాత బస్తీలు ఈ జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులోకి తీస్తా ఉంది. ఎవరైతే పబ్లిక్ ని ఎంఐఎం పేరుతో వేధింపులకు గురి చేసి వాళ్ళని కబ్జాలకు పాల్గొంటా ఉన్నారో వాటిపైన దృష్టి పెట్టినటువంటి పోలీస్ శాఖ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా బౌద్ధపుర ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి శివరాంపల్లి బహురుద్దీన్ కౌల చెరువుకి సంబంధించి ఆక్రమణకు గురైనటువంటి ఆ స్థలాల్లో ఏర్పాటు చేసి కట్టినటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి బౌద్ధపుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఉదయం అధికారులతో మాట్లాడి అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు ఇమ్మీడియట్ గా అతన్ని హౌస్ అరెస్ట్ చేసి ఆ ఎమ్మెల్యేని అక్కడ ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ గా అతను అదుపులోకి తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం కంటిన్యూగా కూల్చివేతలు కొనసాగుతాం. దాదాపు వందలాది సంఖ్యలో అక్కడ ఇళ్లను ఏర్పాటు చేసి అక్రమాలను ఏర్పాటు చేసి దీని ద్వారా ఎంఐఎం అధికారులు వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కిందకి మార్చారనేదే అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదులు. కాబట్టి దీనిపైన ఎంఐఎం గొడవ చేయకుండా వాళ్ళందరినీ కానీ ముందస్తుగానే కట్టడి చేసి అరెస్ట్ చేసి ఈ పీస్ఫుల్ గా ఆ కూల్చివేతలు కొనసాగేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలు అనుమతి లేకుండా గడుపుతున్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కూల్చివేతలతో రంగంలోకి దిగింది అనుకోవచ్చా రవితేజ? మొట్టమొదటిసారి హైదరాబాద్ పాత బస్తీ చరిత్రలోనే కొన్ని ఏళ్ల తరబడి 30-40 ఏళ్ల నుంచి పాటు ఎంఐఎం ఇలాకాలో ఎంఐఎం సాగిస్తున్నటువంటి పాలనలో మొట్టమొదటిసారి జిహెచ్ఎంసీ అధికారులు అడుగుపెట్టి కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారంటే ఏ స్థాయిలో పాత బస్తీలో ఎంఐఎం పార్టీని అడ్డుపెట్టుకొని ఈ దౌర్జన్యాలు, కబ్జాలు, బరి తెగింపులు, బెదిరింపులు, కేసులు నమోదవుతా ఉన్నాయనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మొదటిసారి అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహాయ సహకార్యాలతో అక్కడికి దిగి హైడ్రా అధికారులు ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాటినే టార్గెట్ గా చేసి వాటన్నిటి కూడా రక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, రెవెన్యూ అధికారులపై ఉంది. కాబట్టి ఈ రోజు అధికార యంత్రాంగం అంతా కూడా కలిసి మొట్టమొదటిసారి పాత బస్తీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి కూల్చివేతలు చేపడతా ఉన్నారంటే పాత బస్తీలో మార్పు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఉనికి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏ పార్టీని వారి ఇన్ఫ్లుయెన్స్ కిందికి లోన్ అవ్వకుండా వాళ్ళు ప్రజల పాలన, ప్రజాప్రభుత్వం అనే ఒక నినాదానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆ టైటిల్ కి సాటిస్ఫై చేసే విధంగానే ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారనే దానికి ఇదే నిదర్శనంగా ఉంది. కాబట్టి ఇంకా ఉదయం నుంచి కూడా ఆ కూల్చివేతలన్నీ కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. పాత బస్తీలో అన్ని చోట్ల కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది.